కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ మరియు దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి సరిహద్దు చొరబాట్లను నివారించడం బీజేపీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల అంశమని అమిత్ షా తెలిపారు. 45 రోజుల్లోనే సీఎం సువేందు అధికారి బీఎస్ఎఫ్ ఎస్ఎస్బీలకు 1129 ఎకరాల భూమిని అందించారని అమిత్ షా తెలిపారు. సిలిగురిలోని ఎస్ఎస్బీ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ లో వివిధ సరిహద్దు ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. భద్రతా బలగాల జవాన్లతో కలిసి భోజన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఇక కొత్త క్రిమినల్ చట్టాలపై ఖావాలి మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను అమిత్ షా పరిశీలించారు. సరిహద్దు భద్రత, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ మరియు రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని అమిత్ షా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన సోదరులపై ఇటు కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి ఓ రకంగా దీన్ని కొండా సురేఖ స్పందించాలి దీనిపైన, అలాగే ఖండించాలి, క్షమాపణలు కూడా చెప్పించాలన్న డిమాండ్తో నేడు సిఎల్పి వేదికగా ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. కొండా సురేఖ తనకు సంబంధం లేదు అనేటువంటి మాటలతో దాటివేయరాదన్నారు. కొండా సురేఖ తీరును ఇటు ఏఐసిసి దృష్టికి కానీ పిసిసి దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. కేవలం పార్టీ ప్రతిష్టను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి ఇటు ఇతర పార్టీలతో కుమ్మక్కై ఇలాంటి పదజాలం వాడుతున్నారన్నారు. ఏ వేదిక ఎక్కినా సరే ఇలాంటి పదజాలం వాడుతున్నారు, పదే పదే రిపీట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సహించబోమన్నట్టుగా కూడా ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖకు డాటర్ స్ట్రోక్ తగిలింది. కొండా సుష్మిత వ్యాఖ్యల వెనుక కొండా సురేఖే ఉంది అనేది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొండా సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిగణిస్తున్నారు. ఖచ్చితంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలనేది కూడా డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారా, లేకపోతే కొండా సురేఖనే రాజీనామా చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు ఏఐసిసి, పిసిసి క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయనగరం జిల్లాలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన ముందుగా వైజాగ్ నుంచి విజయనగరం వస్తారు. విజయనగరంలో ఉన్నటువంటి దాసనపేటలో గర్ల్స్ హై స్కూల్లో జరిగేటువంటి సభలో పాల్గొని అక్కడ విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత చెల్లూరులో జరిగేటువంటి పార్టీ క్యాడర్ మీటింగ్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. 2 నెలల్లోనే స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు విజయనగరం రావడం, ఇక్కడ ఉన్నటువంటి నేతలతో చర్చించడం అనేది హాట్ టాపిక్ గా మారింది. మెగా డిఎస్సిలో సత్యసాయి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన జ్యోతిని మంత్రి సవిత అభినందించారు. జ్యోతి ఇంటికి వెళ్లి మంత్రి సవిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెగా డిఎస్సి పైన వైసీపీ చేస్తున్న ఆరోపణలపైన జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. మెగా డిఎస్సిలో తాను కష్టపడి 14 ఏళ్ల పాటు చదివి ఉద్యోగం సాధించానని ఉపాధ్యాయురాలు జ్యోతి స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఉద్యోగం సాధిస్తే లంచాలు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నారని ఆరోపించడం తమ మనసును బాధ పెడుతోందని ఉపాధ్యాయురాలు జ్యోతి వాపోయారు. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులని 22A చేర్చడంతో చాలా మంది రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆధ్వర్యంలో ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఒక సమీక్షని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించినటువంటి భూములు కానీ ఇల్లు కానీ 22A కింద ఉంటే వాటిని పరిశీలించి వెంటనే సమస్యకు పరిష్కారం చేయాలి. గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారమే ఆ ఇల్లు కానీ లేదంటే భూముల్ని ఉంచాలి. 22A తొలగించడానికి వెంటనే పరిష్కార మార్గాలు చూపించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. నిజంగానే 22A కింద ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల భూములను కానీ తీసేస్తే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజు చేసినటువంటి యాక్సిడెంట్ పైన డీసీపీ రితిరాజు స్పందించారు. పోలీసులు ప్రలోభాలకు లోబడి కొన్ని ఒత్తిడికి తలొక్కి కావాలని నిందితుడిని అరెస్టు చేయలేదంటూ వస్తున్నటువంటి వార్తలపైన కూడా ఆమె స్పందించారు. పోలీసులు ఎక్కడా కూడా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. జరిగిన సంఘటన వెంటనే కూడా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత పూర్తిగా 106/1 సెక్షన్ కింద 7 ఏళ్ల లోపల శిక్ష తక్కువ ఉంటుంది కాబట్టి దాని దగ్గరగానే మేము స్టేషన్ పేరు ఇచ్చాం. తదుపరి విచారణ జరుగుతుంది కాబట్టి ఒకవేళ పూర్తి స్థాయిలో రుజువులు వస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని కూడా డీసీపీ చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సమరబేరీ కార్యక్రమం నిర్వహించింది. ఉద్యోగస్తులతో పాటు పెన్షనర్లకు పెండింగ్ టీఏడీఏలతో పాటు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలత్ కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగస్తులను కంటికి రేపలా కాపాడామని, కానీ రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 420 హామీలు ఇచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. పెన్షనర్లతో పాటు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోసారి తెరపైకి వివేకానంద రెడ్డి హత్య కేసు వచ్చింది. ఏదైతే ఆయన కుమార్తె సునీత కావాలనే రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబుతో కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంపై కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. కావాలనే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డిఎస్సి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో డైవర్షన్ చేసేందుకే టీడీపీ కూటమి సర్కార్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించి వివేక హత్య కేసుని ట్రయల్స్ను ఎందుకు అడ్డుకున్నారో సునీత, చంద్రబాబు చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓవైపు శ్రావణ మాసం, మరోవైపు పెళ్లిళ్ళ సీజన్. మరి బంగారం కొనుక్కోవాలంటే ఇప్పుడు నిజంగానే జేబులు ఖాళీ అవుతాయనే చెప్పాలి. ఎందుకంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం మార్కెట్లో 1,62,000 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,48,000 వద్ద కొనసాగుతుంది. ఇక సిల్వర్ అయితే చెప్పుకోదు. మొన్నటి వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి సిల్వర్ ఒక్కసారిగా 2,60,000 వరకు కూడా చేరుకుంది. అయితే ఇప్పుడు రానున్నటువంటి పెళ్లిళ్ళ సీజన్లలో బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళు, 10 గ్రాములు కొనాలనుకున్న వాళ్ళు ఏకంగా 2-3 గ్రాములు మరియు 4 గ్రాముల వద్దనే ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. మరి ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ ఇప్పటికైతే ఎక్స్పర్ట్స్ చెప్పుకోసం మరి చూడాలి. ఇంకా కొన్ని రోజులలో ఇటు అన్ని రేట్లు పెరిగిపోతాయి అంటున్నారు. మరి ఆ రేట్స్ పెరిగిపోతే మధ్యతరగతి వాడికి భారంగానే మారుతుంది అనుకోవచ్చు. ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని అటామిక్ ఎనర్జీ సైంటిస్ట్ డాక్టర్ యుగంధర్ తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ శాండ్ రూపంలో ఉన్న అపారమైన ఖనిజ వనరులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. డాక్టర్ యుగంధర్ కొంతమంది ప్రొఫెసర్ల బృందం మంత్రి కొల్లి రవీంద్రను కలిసి ఏపీలో ఉన్న 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాల్లో విలువైన ఖనిజాలను గుర్తించిన రిపోర్ట్ను అందజేశారు. బీచ్ శాండ్లో ఇల్మనైట్, రూటైల్, జెల్కాన్, గార్నైల్, సిల్మనైట్, మోనజైన్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ ఖనిజాలను శుద్ధి చేయడంలో చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ముందు వరుసలో ఉన్నాయని, ప్రభుత్వం వీటిని వెలికి తీయడం కష్టమని, ప్రైవేట్ ఆపరేటర్స్ మాత్రమే చేయగలరని సైంటిస్ట్ యుగంధర్ అన్నారు. శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు బీచ్ శాండ్ నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిని వేరు చేసి శుద్ధి చేస్తే టైటానియం ఆక్సైడ్గా తయారు చేసే ప్లాంట్లు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయొచ్చని మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పూర్తిగా పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి 13,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పూర్తిగా బాధితుల ఇంటి నిర్మాణం మరియు ఇంటికి నెంబర్ కేటాయింపు కోసం పూర్తిగా 20,000 లంచాన్ని డిమాండ్ చేసింది వరలక్ష్మి. ఇందుకు సంబంధించి ఇటు బాధితుల నుంచి వరలక్ష్మి మధ్య 13,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బాధితులు ఏసీబీ అధికారులను అప్రోచ్ కావడంతో పూర్తిగా వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పంచాయతీ కార్యదర్శిని అయితే పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి వరలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీ స్కామ్ చేసిన ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ నిర్వాహకురాలని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ విజయనగరం జిల్లాలకు చెందిన 15 మంది నిరుద్యోగుల నుంచి 70 లక్షలు తీసుకుని మోసం చేయడంతో విశాఖ 4 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెర్చ్ వారెంట్తో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో సౌజన్యను అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, బంగారం, వెండి వస్తువులు, కొన్ని ఆస్తి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌజన్య గతంలో భర్త శ్రీనివాస్తో కలిసి కన్సల్టెన్సీ ద్వారా విదేశీయుల పేరుతో ఫేక్ ఇంటర్వ్యూస్, మెయిల్స్ సోషల్ మీడియాలో పెట్టి ఉద్యోగాలు వచ్చాయంటూ 750 మంది నిరుద్యోగుల నుండి 11.46 కోట్లు వసూలు చేసింది. సౌజన్యపై కృష్ణా జిల్లా, హైదరాబాద్లో ఇప్పటికే పలు కేసులున్నాయి. విశాఖలో బాధితుల కంప్లైంట్తో పోలీసులు సౌజన్యని అరెస్ట్ చేశారు. కరీంనగర్ రోడ్లపై గుంతలమయంగా మారి ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రమాదకరంగా మారినాయని చెప్పి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2 యువకులు వినూత్న రీతి లోపల నిరసన తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు చాలన్లు వేయడం కాదు, గుంతలు కూడా పూడ్చేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఆ యువకులు గుంతల వద్ద కూర్చొని నిరసన తెలిపారు. కరీంనగర్లో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయమవడంతో పాటుగా గుంతలమయంగా మారాయి. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వీటిని పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ ఛానల్లో వేసినటువంటి పోలీసులు ఈ గుంతలు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఆ యువకులు డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలే టార్గెట్గా బంగారం చోరీ చేస్తున్నటువంటి 2 అన్నదమ్ములను ఏర్పేడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదుగుల గ్రామానికి సంబంధించినటువంటి విజయ్ రాజు, డేవిడ్ రాజు అనే 2 వ్యక్తులు కూడా ఇప్పటికే పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దాంతోపాటు కూడా అటు ఒంటరి మహిళలని పూర్తిగా టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లు చేయడం, ఇళ్లలో దూరి బంగారం చోరీ చేయడం వీళ్ళు వృత్తిగా ఎంచుకున్నారు. వీళ్ళపైన ఇప్పటికే 5 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే 75 గ్రాములు ఉన్నటువంటి బంగారంను 11 లక్షలు విలువన్నట్టు పూర్తిగా కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అతని దగ్గర నుంచి ఒక బైక్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిని ప్రస్తుతం విచారించి రిమాండ్కి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆ గ్రామంలో కిరాణా షాపులు కావచ్చు, లేకపోతే మద్యం షాపులు కావచ్చు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మద్యం, గుట్కా, సిగరెట్లు అమ్మితే కనుక భారీ జరిమానా ఉంటుందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవేళ మద్యం, గుట్కా, సిగరెట్లు అమ్మితే ఇటు కొన్నవారు కావచ్చు, అమ్మినవారు కావచ్చు 10,000 రూపాయల జరిమానా. ఒకవేళ సమాచారం ఇస్తే మాత్రం 5,000 బహుమతి ఇస్తామంటూ గ్రామ పంచాయతీలో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం కాస్త ఉమ్మడి జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇక యువత
పెడదారిన పట్టకుండా గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం అయితే ఆదర్శంగా నిలుస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని కొత్వాల్ చెరువు పరిధిలో ఉన్న పాలిటెక్నిక్ చదువుతున్న సుప్రతీక్ విద్యార్థి ఒక్కసారిగా మృతి చెందినట్టు పోలీసులు సమాచారం అందింది. వివరాల్లోకి వెళ్తే అతను ఆడుకోవడానికి చెరువు గట్టు దగ్గరికి వెళ్ళాడు. అటు ముగ్గురు విద్యార్థులు వెళ్ళగా అందులో ఈత కొడదామని చెప్పేసి ఒక స్నేహితుడు చెప్పగానే సరే ఈత కొడదామని చెప్పేసి ముగ్గురు కూడా అందులో దూకారు. అందులో సుప్రతీక్కి అతనికి ఈత రాకపోగా ఒక్కసారిగా అతను నీళ్ళల్లో మునిగి చనిపోయినట్టుగా పోలీసులు తెలపడం జరిగింది. వెంటనే ఈ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇటు విద్యార్థులను కూడా విచారిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళు మేము ఏదో అనుకోకుండా వెళ్ళాం తప్ప కావాలని వెళ్ళలేదని చెప్పేసి కూడా విద్యార్థులు తెలిపినట్టు పోలీసులు సమాచారం అందించారు. కలిగిరి మండలం కుడుములు దిన్నేపాడు గ్రామంలో పిచ్చి కుక్కలు సైరు విహారం చేశాయి. ఈరోజు ఉదయాన్నే గ్రామస్తులు ఉదయం నిద్రలేచేసరికి పిచ్చి కుక్కలు ఒక్కసారిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పైన పడి కరవటం జరిగింది. ఈ కరిచినటువంటి దానిలో ముఖ్యంగా కాళ్ళు, చేతులు, చెవులు భాగాలు వంటిలో కరవటంతో వెంటనే వారిని ఇంజమూరు, ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ఇద్దరిని మటుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ యొక్క పిచ్చి కుక్కలు గత కొన్ని రోజులుగా తిరుగుతున్నాయని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఒక్కసారిగా ఈ పిచ్చి కుక్కలు గ్రామంలో ఉన్న ఆ వ్యక్తుల్ని కరవడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పిచ్చి కుక్కల బారి నుంచి ఆ గ్రామస్తులను కాపాడాలని కోరుతున్నారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం రామన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను కత్తితో పొడిచి అడ్డు వచ్చినటువంటి కుటుంబంపై కూడా దాడి చేశాడు ఒక వ్యక్తి. నర్సాపురం చెందిన లోవరాజు మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. అతనికి లక్ష్మితో పరిచయం అయ్యి వివాహం చేసుకున్నారు. లక్ష్మికి లోవరాజు మూడవ భర్తగా చెప్తున్నారు. తనతో కూడా పిల్లల కనాలని లోవరాజు లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నట్లుగా కూడా లక్ష్మి చెప్తుంది. అయితే తన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిందని చెప్పినా కూడా లోవరాజు వినకుండా వేధింపులకు గురి చేశాడంటూ కూడా లక్ష్మి చెప్తుంది. లోవరాజు వేధింపులు భరించలేక పుట్టింటికైన రామన్నపేట వచ్చేసింది. కోపంతో ఆగ్రహంతో ఉన్న లోవరాజు రామన్నపేట వచ్చి లక్ష్మిని ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మి తల్లితో పాటు పెద్ద కుమార్తెకు, తండ్రికి కూడా గాయాలయ్యాయి. వారందరూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్తిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోవరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఉయ్యూరులో డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. 5వ వార్డులో బాధిత కుటుంబాలతో మాట్లాడి డయేరియా వ్యాప్తికి సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఉయ్యూరు డయేరియా వ్యాప్తిపైన కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉయ్యూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో 11 మంది మాత్రమే వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఉయ్యూరు మున్సిపాలిటీ చెందిన వాళ్ళు కేవలం 5 మాత్రమే ఉన్నారని మంత్రి తెలిపారు. దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరు కూడా యువత కావచ్చు, ఎవరు కావచ్చు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ నేరాలు చేయొద్దంటూ కూడా వారు హెచ్చరించారు. చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే వారికి కౌన్సిలింగ్ ఇస్తూ గంజాయి అలాంటి మత్తు పదార్థం వైపు వెళ్ళకూడదు, వినియోగించడం కానీ వాటిని సప్లై చేయాలనుకోవడం కానీ చాలా నేరం. ఇట్లాంటి నేరాలకు పాల్పడితే కానీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా నేరస్తులందరినీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని సంగాయిపేటలో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా మేల్కుండి యూరియా బుక్ చేసుకుంటే ఫర్టిలైజర్ షాప్ యజమానులు మాత్రం తమకు నచ్చిన వారికి యూరియా షాపులు ఓపెన్ చేసి సరఫరా చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు యూరియా దొరకక పంటలకు యూరియా వేయలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇష్టారీతిగా తమకు నచ్చిన వారికి యూరియా సరఫరా చేస్తున్నటువంటి ఫర్టిలైజర్ షాప్ యజమానులపైన అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. గోల్కొండ ప్రాంగణంలో అక్రమంగా తవ్వకాలు జరపగా దానికి సంబంధించి 18 CD ప్రాంగణంలో కుతుబ్ షాయిలకు సంబంధించినటువంటి సమాధుల పక్కన అయితే 400 ఏళ్ల నాటి ఒక పురాతనమైనటువంటి స్వరంగ మార్గం అయితే బయటపడింది. మరి దీనికి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనే కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. అదే కాకుండా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీనికి సంబంధించి ఈ దారి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనే ఆసక్తికర ప్రశ్నలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో అంతా కూడా రన్ అవుతున్నాయి. మరి రేపు ఉదయం దీనికి సంబంధించి అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించనున్నారు. మరి రేపు మనకి అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుస్తాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వర ఆలయం. ఈ టెంపుల్ చాలా ఫేమస్ కూడా. ప్రతిరోజు కూడా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో సరైన ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడంతో రోజు రోజు కూడా శిథిలావస్థకు చేరుకుంటుంది. అటు రాష్ట్రంలోనూ కేంద్రంలో ఎంతోమంది ముఖ్య నేతలు ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా ఆలయం అభివృద్ధికి చొరవ చూపించడం లేదన్న విమర్శలు కూడా భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. అక్కడ బూజు చెత్తచెదరంతో ప్రతిరోజు కూడా ఆలయం శిథిలావస్థకు వెళ్ళిపోతుందని భక్తులు అంటున్నారు. ఆలయంలో పురోహితులకు కూడా సమయానికి జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
పోక్సో కేసులో ప్రకాశం జిల్లా జడ్జి సంచలనాత్మక తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డటువంటి యువకుడికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా 12,000 రూపాయల జరిమానాను విధించింది. బాధిత మహిళకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆదేశించింది. సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు బలవంతం చేశాడు. అయితే దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా జడ్జి 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే ఈ శిక్ష పడటంలో పోలీసుల ట్రయల్ మానిటరింగ్ సక్సెస్ఫుల్గా చేశారంటూ ఎస్పీ ప్రత్యేకంగా వారిని అభినందించారు. వైఎస్ వివేక్ హత్య కేసులో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా వివేక్ హత్య కేసులో నిందితులు ఎవరు ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, దస్తగిరి, తర్వాత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లలో కూడా ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించారు. తర్వాత దండ్లా శివశంకర్ రెడ్డి దాదాపు 4 బ్యాగుల సంబంధించి తీసుకుని తెలుస్తున్నా. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో A4 ఇంట్లో దస్తగిరి ఇంట్లో మాత్రం దాదాపు 1400 పేజీల మొత్తం పత్రాలు సేకరించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే వైఎస్ వివేక్ హత్యలో ముఖ్యంగా అయితే 40 కోట్లు సుపారీ చేతులు మారిందనే అంశం ఉందో ఆ కోణంలో ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ చేపట్టినప్పుడు ఇప్పుడు ఈ వైఎస్ వివేక్ హత్య కేసులో సరికొత్త సంచలనం మరి చెప్పవచ్చు. అనంతపురం జిల్లా రాయదుర్గం పీటీపీ లేఅవుట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం 2 వీలర్ను ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. కానీ అంబులెన్స్ నుంచి స్పందన రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఎస్ఐ సురేష్ తన వాహనంలో క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో బళ్ళారి ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం గాయపడిన వారిని తీసుకువెళ్లారు. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఇరుముడి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రిలీజ్ అయిన సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు అయితే షేర్ వసూలు చేస్తుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఎందుకంటే భక్తి భావంతో కూడుకున్న సినిమా ఇరుముడి. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో వచ్చిన తండ్రి కూతుళ్ళ మధ్య భావోద్వేగమైన సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇచ్చినారు. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పై ఆధారపడి సినిమా, ఒక ఎమ్మెల్యే చేసిన అకృత్యాలు, ఎందుకంటే గురుస్వామి చేసిన తప్పిదాలు అనేది ఈ సినిమా అయితే ముఖ్య ఉద్దేశం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్గా నిలబడిందని చెప్పి తెలుస్తుంది. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస శోభ సంతరించుకుంది. ఈరోజు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. ఈరోజు ప్రత్యేక పర్వదినం కావడం చేత ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవనంతో పాటు లడ్డూ పోటుని ప్రారంభించబోతున్నారు ఆలయ అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడకు సంబంధించిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కొడాలి నాని ప్రధాన అనుచరుడు. ఆయన సతీమణి మహాలక్ష్మి చీటీల పేరుతో దాదాపుగా 70 లక్షలకి బుల్డీ కొట్టించినట్టు కూడా గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దాదాపుగా 40-50 మంది వద్ద నుంచి గత 20 సంవత్సరాల కాలంగా చిట్టీల పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉడాయించినట్లు స్థానిక పోలీసులకి ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. ఏదైతే రోజువారీ కూలీలు రోజువారీ పని చేసుకుని సంపాదించిన డబ్బుని చిట్టి రూపంలో పెట్టుకున్న డబ్బులు ఈ రకంగా ఉడాయించడం సమంజసం కాదని చెప్పి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకి ముస్తాబవుతుంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం. 11 రోజుల పాటు చేసేటువంటి ఈ నిమజ్జనాల కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కమిషనరు కర్ణన్ అన్ని శాఖలతో మీటింగ్ని ఏర్పాటు చేశారు. అటు హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఇరిగేషన్, పోలీస్ శాఖకు సంబంధించి ఆ రోజు వచ్చేటువంటి భక్తులు దాదాపు 11 రోజులు నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాల్లో కూడా నిత్యం పరిశుభ్రంగా ఉండేందుకు అటు కార్మికులని ముందుగానే అలర్ట్ చేశారు. 13వ తారీఖు లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాము, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పశ్చిమ కనుమల్లో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, చురాల ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం వచ్చి చేరడంతో 165 టీఎంసీలకు చేరుకుంది. కుడి ఎడమగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జున సాగర్కు దిగువకు నీటిని కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుందని శ్రీశైల మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. ఎందుకంటే శ్రీశైల రైట్ బ్యాక్ కెనాల్ ద్వారా రాయలసీమ రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఎస్ఆర్బీసీ ద్వారా రాయలసీమ జిల్లాల రైతులకు సాగునీటి విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 70,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.86 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.16 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇక 2,50,000 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా అటు భక్తుల రద్దీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు అన్ని కంపార్ట్మెంట్ల నుండి అటు శిలాతోరణము, శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 20 నుంచి 22 గంటలు పట్టేటువంటి అవకాశం ఉండడంతో అటు రేపు ఎల్లుండి వీకెండ్స్ కావడంతో
మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు టీటీడీ భావిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వాడల రేవులో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా తిరిగి రాలేదు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. డ్రోన్ కెమెరాలతో అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది అనేది కుటుంబ సభ్యులకు చూపించేందుకైతే నేరుగా కొంతమందిని విశాఖపట్నం కోస్టల్ గార్డ్ దగ్గర కూడా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కూడా 4 బోట్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా అయితే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులు గడిచిపోయింది, వారికి ఆచూకీ కనిపెట్టండి మహాప్రభు అంటూ కూడా అధికారులు వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ దొరికాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు మొదటగా 50,000 డిమాండ్ చేశాడు. బాధితుడు సిద్ధిరాములు తన సిమెంట్ దుకాణం వద్ద జరిగిన వివాదానికి సంబంధించి కేసులో ఎలాంటి కేసు చేయొద్దని చెప్పి కోరిన సందర్భంలో ఇందులో లంచం డిమాండ్ చేశాడు. మొదటగా 10,000 ఇస్తే తర్వాత మరో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఎన్జిఓస్ కాలనీలోని తన నివాసం వద్ద డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఆంజనేయులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు ప్రస్తుతం ఏసీబీ అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు నులిమిన సీఐ రఘుపతి రెడ్డిపై కొరడా జుల్పించారు పోలీస్ శాఖ అధికారులు. జిల్లా ఎస్పీ తాత్కాలికంగా అతను మహబూబాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ నుండి విధుల నుండి తప్పిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అతనిపై ఈ విచారణపై పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించిన ఎందుకు జరిగింది, దీని గల కారణాలపై అతను డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతనిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకుని ఉన్నారు. ఇప్పటికైతే తాత్కాలికంగా అతని విధులను తొలగించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా కలిసి పనిచేస్తున్నాయని చెప్పి వారి డిఎన్ఏ ఒకటే విధంగా ఉంటుందని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ బీజేపీ బీఆర్ఎస్ యొక్క తీరుపైన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏ ఎన్నికలు వచ్చినా కానీ కలిసి పనిచేస్తాయని మొన్న జరిగినటువంటి అన్ని ఎన్నికలే ఇటు ఉదాహరణగా అని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటు విచారణ చేయాలని చెప్పి అదేవిధంగా ఆరోపించడం సరికాదు, దమ్ముంటే విచారణకు ఆదేశించాలని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీలు ఆశ చూపించి చీటీలు పేరుతో డబ్బులు కలెక్ట్ చేసి ఎగ్గొట్టిన కేసు దేవరపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామానికి చెందిన కొనకల్లి శ్రీనివాస్ పార్వతి దంపతులు గత కొంతకాలంగా హోటల్ స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వీరు అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి నుండి 5 నుండి 10 లక్షల వరకు చీటీలు వసూలు చేశారు. సుమారుగా ₹1 వసూలు చేసినట్లుగా బాధితులు చెప్తున్నారు. చీటీలు పాడుకుని డబ్బులు అడుగుతుంటే తప్పించుకు తిరుగుతుండటంతో పెద్దల మధ్య పంచాయతీ పెట్టారు. డబ్బులు 4 రోజుల్లోనే ఇస్తానని చెప్పిన శ్రీనివాసరావు 2 రోజులకే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. కుటుంబంతో సహా అతను కనిపించకపోవడంతో బాధితులు కంగారు పడి శ్రీనివాసరావు ఇంటి బయట నిరసన చెప్పి దేవరపల్లి పోలీసులను ఆశ్రయించారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పులి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి కౌటాల మండలంలో గత కొన్ని రోజులుగా పులి సంచారం ఇటు స్థానిక ప్రజలను కలవర పెడుతుంది. ఇందులో భాగంగా కౌటాల, శీర్ష, అదేవిధంగా గుండాయిపేట గ్రామాల్లో జన నివాసాలకు సమీపంలో పులి అడుగులు కనిపించడంతో మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. అందుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేవారు, అడవిలకు వెళ్ళేవారు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటు పులి కదలికలు ఎక్కడన్నా కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డీజీపేట గ్రామంలో కలకలం సృష్టించిన రుద్దురాలు హత్య కేసును పోలీసులు దాదాపు ఛేదించారు. సుబ్బమ్మ అనే రుద్దురాలు పొలంలో పశువుల మేత కోసం వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను దారుణంగా కొట్టి చంపడమే కాకుండా ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పరారయ్యారు. గత సంవత్సరం అక్టోబర్ 20న కూడా ఇదే విధంగా మరొక వృద్ధ మహిళను కూడా కొట్టి చంపి బంగారు ఆభరణాలు దోసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులు మొత్తం కూడా ఆందోళన చెందడమే కాకుండా ఆందోళన బాట పట్టారు. ఈ కేసును విచారణలో సీరియస్గా తీసుకున్న ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడమే కాకుండా దానికి సంబంధించిన పలు వివరాలను లోకల్ పోలీసులకు తెలియజేశారు. అయితే అదే గ్రామానికి చెందిన సురేష్ అనేటువంటి అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా 2 కేసులకు సంబంధించిన వివరాలను కూడా ఒప్పుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మీడియా సమావేశం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.